హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శేఖరం ఛానల్. ఈనాడు ఆదివారం 11 ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం, ఊపిరి అంటే శ్వాస. రెండు నిలువు, ఓర్పు అంటే సహనం. మూడు అడ్డం, చీరకి జత జాకెట్టు రవిక. మూడు నిలువు, యుద్ధం అంటే రణం. నాలుగు నిలువు, వానరం అంటే కపి. ఐదు అడ్డం, నీళ్లు నింపే పెద్ద డ్రమ్ము పీప. ఐదు నిలువు, గొంతు కంఠం అంటే పీక. ఆరు నిలువు, శిశువు పాప పాపాయి. ఏడు అడ్డం, నవ్వు అంటే హాసం. ఎనిమిది నిలువు, సాగరం అంటే సంద్రం సంద్రం. తొమ్మిది అడ్డం, జింక అంటే హరిణం హరిణం. పది నిలువు, శీర్షాసనం వేసిన అందగత్తె. మూడు అక్షరాలు వి వచ్చింది కాబట్టి మొదటి అక్షరం, శీర్షాసనం వేసింది కాబట్టి సుందరి కింద నుంచి పైకి రాస్తున్నాను. 11 అడ్డం, పరమశివుడు అంటే పినాకపాణి పినాకపాణి. 12 నిలువు, తలలో ధరించే ఒక ఆభరణం నాగరం. 12 అయిపోయింది. ఇప్పుడు 13 అర్థం చూద్దాం. చివర సున్నా లేకపోయినా ఆనందమే అంటే ఆనంద. 13 నిలువు, అనుమతి అంటే ఆనతి. 21 అడ్డం, తుది లేని అంధకారం. అంధకారం అంటే తిమిరం. టీ వచ్చింది, తుది లేదు కాబట్టి మొదటి రెండు అక్షరాలు మాత్రమే రాస్తున్నాను. 16 అడ్డం, పన్ను. ఇక్కడ సుమ్ వచ్చింది, సుంకం. ఇక్కడ 15 నిలువు కూడా రాయలేదు మనం ముందు. 15 నిలువు, పరమశివ. ఇక్కడ 4 అక్షరాలు వచ్చింది, పరమేశ అని రాస్తున్నాను. పరమేశ. 16 అడ్డం, పన్ను సుంకం రాసేసాం. 17 నిలువు, ఒక రకం దుంప. కమ్ వచ్చింది కాబట్టి కంద. 18 అడ్డం, కెరటం అంటే అలా తరంగం. 18 నిలువు, కుతూహలం అంటే సమి. 19 నిలువు, పెద్ద నల్ల చీమ గండు చీమ. 20 అడ్డం, విషం అంటే గరళం గరళం. 21 దాకా చూపిస్తాను, తిమ్మిరంలో ఆకరాక్షరం రాయకుండా. 22 నిలువు, మిర్చి అంటే మిరప. 23 అడ్డం, పక్షంలో 10వ తిథి అంటే దశమి. 24 నిలువు, ఎంగిలి పళ్ళను రాముడికి నివేదించిన భక్తురాలు శబరి. 25 అడ్డం, కుడి ఎడమైన వయసు. వయసు అంటే 7, కుడి ఎడమైంది కాబట్టి రివర్స్లో రాస్తున్నాను. 25 అయిపోయింది. ఇప్పుడు 26 అడ్డం, పేరు అంటే రథం రథం. 27 అడ్డం, చేతి గడియారం అంటే వాచి.
ఒక అక్షరం వచ్చేసింది ఇప్పటికే. 28 అడ్డం. యావత్తు లోపించిన ఒక దిక్కు. ఈశాన్యంలో యావత్తు లోపిస్తే ఈశానం అని రాస్తున్నాను. యావత్తు ఉన్న ఒక దిక్కు ఈశాన్యం ఒక్కటే ఉంది, దాంట్లో యావత్తు తీసేసాను. 28 నిలువు. ఈశ అంటే ఈసు. ఈసు. 29 నిలువు. తెల్లని పూల మొక్క. 5 అక్షరాలు. నందివర్ధనం. నందివర్ధనం. 29 అయిపోయింది. ఇప్పుడు 30 అర్థం చూద్దాం. కపోలం అంటే చెంప. 30 నిలువు. లోట ముంత అంటే చెంబు. 31 అడ్డం. మధ్యలో ఒత్తు లోపించిన శివుడికి ఇష్టమైన మాసమే. కార్తీకం శివుడికి ఇష్టమైన మాసం. మధ్యలో ఒత్తు లోపించింది కాబట్టి ఇక్కడ రీకి తావొత్తు పెట్టట్లేదు. ఇప్పుడు 31 నిలువు. జైలు అంటే కారాగారం. కారాగారం. 32 నిలువు. అదరు వనకు ప్రకంపం అంటే కంపం. కంపం. 33 అడ్డం. చెన్నై ముందు పేరు మద్రాసు. మద్రాసు. 34 నిలువు. ఒక పళ్ళ తీగ. ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష. 35 అడ్డం. కలంలో పోసే ఇంకు అంటే సిరా. సిరా. 36 అడ్డం. తెలుగు ఫ్యాన్. పంకా. 37 నిలువు. సొమ్ము చిన్న బంగారు బిళ్ళ అంటే కాసు. కాసు. ఇప్పుడు 38 అడ్డం. పడవ అంటే నావ. నావ. 39 నిలువు. 39 నిలువు. నామధేయం అంటే పేరు. 40 అడ్డం. వింటే భారతం వినాలి, తింటే ఇది తినాలి. గారె. 41 అడ్డం. అమృతం అంటే సుధా. 42 నిలువు. బయానా పగిడి డిపాజిట్ అంటే ధరావతు. ధరావతు. 43 నిలువు. దొరతనం గొప్ప విభవం. ప్రభావం. 44 అడ్డం. 44 అడ్డం. లక్ష్మీవారం మరో విధంగా అంటే గురువారం. 44 నిలువు. చిహ్నం అంటే గురుతు. 45 నిలువు. పదును చురుకు అంటే వాడి. 46 నిలువు. చెవి అంటే వీణు. వీణు. 47 అడ్డం. రాజుగారి మేడ. 5 అక్షరాలు ఇక్కడ. రాజభవనం. 48 నిలువు. అన్న భార్య అంటే వదిన. వదిన. 49 అడ్డం. కన్నుల జంట అంటే కనుగవ. కనుగవ.
49 నిలువు. అబద్ధం అంటే కళ్ళ. 50 నిలువు. గడిచిపోయిన కాలం గతం. 51 అడ్డం. భట్రాజు మాగధుడు అంటే మంది. ఆటోమేటిక్గా వచ్చేసింది మంది మాగధుడు అంటారు. 52 అడ్డం. సంతోషం అంటే పుష్టి. 53 అడ్డం. మజ్జిగ అంటే చల్ల. 54 అడ్డం. నూలు పోగు అంటే తంతువు. 55 అడ్డం. విశ్వసించు అంటే నమ్ము. ఈ వారం ఒకే ఒక ఏకాక్షరం ఇచ్చారు. 14 నిలువు 3తో చంపడం. నిలువు 3 మనం ఇక్కడ రణం రాసాం. సో మారణం. ఇదండి నాకు తెలిసినట్టుగా నేను రాశాను. ఇందులో ఏదైనా మార్పులు కానీ తప్పులు కానీ ఏదైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నాకు తెలిసిన వరకు రాశాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.